హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి 13th రోజు వ్లాగ్. ఆ రోజు మార్నింగ్ వచ్చేసేసి 8:30కి లేచాను. లెగ్బంగానే కొంచెం పిల్లలు ఇంకా లేవలేదు. సో కొంచెం ఇంకా ఫ్రీగా అనిపించేసేసి 1 వీక్ అవుతుంది. ప్లాంట్స్ని పిచ్చి చెట్లు మొలిచాయి, వాటిని క్లీన్ చేసేసి ఏంటో వీక్లీ క్లీన్ చేస్తున్నా కానీ చెట్లు కంటే వాటిలో ఉన్న పిచ్చి చెట్లే బాగా ఇట్లా పెరిగిపోతున్నాయి. వాటిని ఎక్కువ మందారం ముక్కలోనే వస్తున్నాయి, ఎందుకో అట్లాగా. అప్పటికి వాటర్ వేసిన ఒక 10 minutes అట్లా నాననిచ్చి తీస్తున్నాను. ఎందుకు వస్తున్నాయో ఏంటో మరి మందారపు చెట్లు ఎక్కువ వస్తున్నాయి. ఇంకా అట్లా అవి ఫాస్ట్గా వాటన్నిటిని తీసేసేసేసేసి అప్పటికి అవి తీస్తూ ఉంటే కొంచెం ఏంటి వెనక నుంచి ఈ బర్డ్స్ సౌండ్ వినిపిస్తుంది, మీకు కూడా వినిపిద్దామని చెప్పేసేసి డిస్టర్బెన్సెస్ వస్తున్నా కానీ అవంతా అలాగే ఉంచాను. బాగా ఉదయాన్నే మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా బాగా వినిపిస్తూ ఉంటాయి. చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి, చెట్ల మీద తిరుగుతూ ఉంటాయి బాగా పక్షులు. బాగా వినిపిస్తూ ఉంటాయి సౌండ్స్, కోకిల సౌండ్స్ అట్లాగా బాగా అనిపిస్తుంటాయి అవి వింటా అలా ఉంటే. ఇవి చెట్లకి పిచ్చి చెట్లకి పీకేశాక ఇప్పుడు కొంచెం చూడటానికి అవి నీట్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం వేసిన వాటర్ అవన్నీ కూడా ఆ పిచ్చి చెట్లు పీల్చుకోకుండా వీటికే మంచి వాటికే పోతాయి. సో అప్పుడు ఫ్లేవరింగ్ అప్పుడు బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా పిల్లలు లేచేశారు, వాళ్ళు లేవగానే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అది పెట్టేసేసి ఇంక ఈరోజు పోలింగ్ డే కదా, సో ఇంకా వర్క్స్ అన్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ ఎలక్షన్స్ టైంలో న్యూస్ ఛానల్లో కొన్ని ఇన్సిడెంట్స్ చూసానండి. అసలు దారుణంగా కొట్టుకుంటున్నారండి. ఓటింగ్ వేసేటప్పుడు కొట్టుకుంటున్నారు. అసలు ఎట్లా కొట్టుకుంటున్నారో. రేపు ఏదో ఒక పార్టీ గెలుస్తుంది, వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు వీళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో కొట్టుకున్న వాళ్ళు ఏముంటుందండి వాళ్ళు వాళ్ళ దెబ్బలు అవన్నీ వాళ్ళకే కదా, నార్మల్ పీపుల్కే కదా తగిలేది. ఎందుకు వాళ్ళ కోసం వీళ్ళు కొట్టుకోవడము నాకైతే అర్థం కావట్లా. వాళ్ళు ఓడిపోయినా గెలిచినా వాళ్ళు బాగానే ఉంటారు. ఎందుకో అసలు ఆడవాళ్ళ మీద కూడా దాడులు జరిగాయి. ఏంటో అసలు ఆలోచన లేకుండా చేస్తున్నారు జనాలు. ట్రోలింగ్ కూడా అసలు విపరీతంగా చేస్తున్నారు. ఆడవాళ్ళని తేడా లేదు. ఆఖరికి పొలిటికల్గా ఉన్న వాళ్ళ మీద చేస్తే పర్వాలేదు, వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా ట్రోలింగ్ చేస్తున్నారు చెత్తగా. ఏంటో అసలు ఎప్పుడు మారుతారో ఏంటో. ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళకి ఓటింగ్ వేసుకోండి, చక్కగా వేసుకొని మీకు నచ్చిన అభ్యర్థిని గెలిపించుకుంటే సరిపోతుంది. కానీ ఇట్లా ఎందుకు కొట్టుకోవడం వల్ల ఏమొస్తుందో ఏంటో. ఇవన్నీ మనం చెప్పినా వినేవాళ్ళు ఎవరు ఉండరు అనుకోండి. చూడండి, మా పిల్లలు అయితే రూమ్ని అసలు ఎంత దారుణంగా చేశారో. ఇంకా నేనైతే వాళ్ళకే చెప్పాను, మీ ఆడుకునే రూమ్ని మీరే క్లీన్ చేసుకోవాలా, మీరే సర్దుకోవాలా అని. చిన్నప్పటి నుంచే వాళ్ళకి కొంచెం మనం పని చేయడం అనేది అలవాటు చేయాలి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అలవాటు చేయాలి. మరి పిల్లల్ని అంత గారాబంగా పెంచాలి. ఎంతవరకు పెంచాలో గారాబంగా అంతవరకు పెంచాలి. ఇలా కొన్ని పనులు అలవాటు చేసుకుంటే రేపు ఎప్పుడైనా వాళ్ళు మనకి దూరంగా స్టడీస్కి అట్లా దూరంగా వెళ్ళినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇంకా నెక్స్ట్ టైం పైన పడుకుంటాం కదా అని చెప్పాను కదా, మూవీ చూస్తా. ఇంకా అక్కడ కూడా క్లీన్ చేసేసాను ఫాస్ట్గా క్లీన్ చేసేసి ఇంక నెక్స్ట్ కుకింగ్ చేయాలి. అండ్ ఈరోజు ఏంటంటే నేను నార్మల్ ఈజీగా పప్పుచారు ఎలా చేసుకోవాలో చూపించాను. చాలా ఈజీ రెసిపీ. మీకు ఎవరికైనా అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, ఇది నా స్టైల్ ఆఫ్ పప్పుచారు. మీకు కానీ కావాలనుకుంటే చూడండి, రెసిపీ కూడా ఇంక్లూడ్ చేస్తాను ఇందులో. ఇంకేంటి, మీ అందరు కూడా ఓట్ వేశారా? మీరు ఎవరైనా నా వ్లాగ్స్ చూసేవాళ్ళు కామెంట్ చేయొచ్చు కదా, మీకు ఎట్లాంటి వ్లాగ్స్ కావాలి. అండ్ నేను చేసే వ్లాగ్ మొన్న ఒక వ్లాగ్ పెట్టాను కదా, అది కూడా వాచ్ చేయండి. ఏమైనా స్లోగా వాయిస్ ఏమైనా స్లోగా ఉందా, ఏమైనా కామెంట్ చేసి చెప్పండి. చెప్తే తెలుస్తుంది నాకు, నేను చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మీ సజెషన్స్ కొత్తగా పెట్టాను కదా,
నాకు తెలియదు కదా ఎట్లా మీకు వాయిస్ వినిపిస్తుందా లేదా అనేది. నెక్స్ట్ ఏంటంటే కందిపప్పు తీసుకోండి. కందిపప్పులోకి ఒక హాఫ్ కప్ కందిపప్పుని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోండి. అందులోకి ఒక 2 టొమాటోస్ అండ్ 3 చిల్లీ అండ్ 1 ఆనియన్ తీసుకోండి. నెక్స్ట్ చింతపండుని ఇట్లా పెట్టుకోండి. మునక్కాడలు ఏంటంటే ఇట్లా నీట్గా వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని ఇట్లా కట్ చేసి పెట్టుకోండి. ఇవేంటంటే ఒక బౌల్లో వేసి పెట్టుకోండి. అప్పుడు మనకి కుక్కర్లో బాయిల్ అయినప్పుడు ఇవి మనం బాయిల్ అయ్యాక తీస్తాం కదా, మనం పప్పుని మ్యాష్ చేసుకునేటప్పుడు మనకి ఇవి కూడా మ్యాష్ అయిపోతుంటాయి. అట్లా మ్యాష్ అయిపోకుండా వీటిని పక్కకి తీసి పెట్టుకోవచ్చు. ఇది నేను ఫాలో అవుతున్న టిప్ అనుకోండి. అండ్ దీంట్లోకి సరిపడినంత ఉప్పు వచ్చేసేసి నేను చాలా వరకు కర్రీస్లో వాటిలో రాక్ సాల్ట్ వాడతాను. ఫ్రైస్లో మాత్రం నార్మల్ సాల్ట్ వేసుకుంటాను. రాక్ సాల్ట్ ఏంటంటే హెల్త్కి మంచిది అంటారు కదా. అండ్ ఇందులో ఏంటంటే ఒక 2 నార్మల్ టీ స్పూన్స్ కారం వేసుకోండి. కారం కూడా మసాలా కారం ఉంటే బాగుంటుంది. సాంబార్ కారం అంటారు కొంతమంది, మసాలా కారం అంటారు. పప్పుచారులో కానీ పప్పులో కానీ మసాలా కారం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఈ మసాలా కారం రెసిపీ కూడా మీకు ఎట్లా ఏమేమి చేసుకొని కారం పట్టిస్తారో ఈసారి నేను వేయించుకునేటప్పుడు కారం వేయించుకునేటప్పుడు మీకు ఒకసారి చెప్తానండి. మీకు కూడా షేర్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే కుక్కర్లో వేసేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వండి. ఉడికాక కొంచెం ప్రెజర్ పోయేదాకా ఉండనివ్వండి. ప్రెజర్ పోయాక తీయండి. దీనికి ఏంటంటే పప్పుచారుకి కొంచెం మరీ మనం పప్పుకి బాయిల్ చేసుకున్న అంత మెత్తగా అవసరం లేదు. అక్కడక్కడ కొంచెం గింజ ఉంటేనే బాగుంటుంది. తీసుకొని అండ్ ఇంకా ఈ పప్పు ఉడికిపోయేలోపు నేను కొంచెం ఎగ్స్ బాయిల్ అయి ఉంటే వాటి మీద పీల్ తీసుకుంటా పెట్టుకుంటున్నా. అండ్ ఎగ్స్ ఏంటంటే విడిగా కొనుక్కున్నప్పుడు కొంచెం వాటిని పైనంతా వాష్ చేసుకొని అప్పుడు బాయిల్ చేసుకోండి. ఎందుకంటే దాని మీద కొంచెం ఎగ్స్ పగిలిపోయినవి అవి కూడా అంటుకుంటూ ఉంటాయి కదా. మనం బాయిల్ చేసినప్పుడు మొత్తం కొంచెం స్మెల్ వస్తుంటుంది దానివల్ల. నెక్స్ట్ ఏంటంటే నేను పులిహోర, మా పాప ఏంటంటే కొంచెం కారం ఎక్కువ తినదు. నేను పప్పుచారు కొంచెం ఎక్కువ స్పైసీగా చేస్తాను. ఇంకా తన కోసం ఏంటంటే పులిహోర చేస్తున్నాను, నిమ్మకాయ పులిహోర. కొంచెం రైస్ తీసుకొని తన కోసం ఏంటంటే ఎక్కువ తను వాటిల్లో వేసిన పప్పులు వేస్తే ఇష్టపడుతుంది. సో అందుకని ఇందులో ఎక్కువ వేసిన పప్పులు ఉంటాయి. మీరు చూసి ఏంటి ఇది పులిహోర లేకపోతే పులిహోర నిండా వేసిన పప్పులు ఉన్నాయి ఇది ఏంటి అని అనుకోకండి. చిన్నపిల్లలు అంతే కదా, వాళ్ళకి నోటికి అట్లా తగులుతూ ఉంటే బాగా ఇష్టంగా తింటారు. సో దానికోసం అట్లా ఎక్కువ వేశాను. అంతలోపు కుక్కర్ కూడా ప్రెజర్ అంతా పోయింది. అందులో ఇంకా తీసేసేసి పప్పుని నీట్గా మ్యాష్ చేసేసుకొని చూడొచ్చు కొంచెం పలుకులుగా ఉంది. ఇలా ఉంటేనే కొంచెం మనకి బాగుంటుంది. అవి తినేటప్పుడు తగులుతా. మరీ మెత్తగా మ్యాష్ అయిపోతే ఏంటంటే అది ఒక పేస్ట్లా ఉంటుంది, ఏమీ అర్థం అవ్వదు. సో ఇట్లా అయితే కొంచెం బాగుంటుంది. అంటే నాకు ఇలా నచ్చుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. మీకు కొంచెం అట్లా అక్కడక్కడ తగలడం అట్లా ఇష్టం లేకపోతే ఇంకొక విజిల్ వచ్చేదాకా ఉంచుకోండి. అప్పుడు మెత్తగా మ్యాష్ అయిపోతుంది. నెక్స్ట్ అందులోకి మునక్కాయలు కూడా వేసుకోండి. నానపెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు, దాన్ని కూడా నీట్గా అట్లా వేసేసుకోండి. చింతపండు పిక్కలన్నీ పక్కకు తీసేసి అది వేసేసుకోండి. నెక్స్ట్ వాటర్ వచ్చేసేసి 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. అందులో ఇంకొంచెం చిక్కగా కాకుండా పల్చగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు. 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. మనం తీసుకున్న హాఫ్ కప్ పప్పుకి 1 గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. అండ్ ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర ఏంటంటే పప్పు ఉడికేటప్పుడు కంటే ఇట్లా మనం పప్పుచారుని స్టవ్ మీద పెట్టుకుంటాం కదా, పెట్టుకొని అప్పుడు బాయిల్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ తాలింపు కోసం ఏంటంటే ఆయిల్ తీసుకోండి. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు,
అవన్నీ వేసుకొని కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫస్ట్ వాటిని వేగనివ్వండి. అవి వేగాక నెక్స్ట్ ఏంటంటే లాస్ట్లో ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి వేయండి. ఎందుకంటే అవి త్వరగా మాడిపోతాయి, బర్న్ట్ అవుతాయి. సో ఇవి వేగాక అవి వేసుకోండి. అండ్ కొంతమంది ఇంగువ వేసుకుంటారు, అది కూడా వేసుకునే వాళ్ళు వేసుకోండి. నేనైతే వేయను ఇంగువ. అండ్ ఆ తాలింపునంతా అందులో వేసేసేయండి. అవి వేసాక నెక్స్ట్ మనకి ఇది సాంబార్ బాయిల్ అయిపోయేలోపు అంతలోపు మనం ఏంటంటే ఇందాక ఎగ్స్ పీల్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో నెక్స్ట్ దీనికి కాంబినేషన్గా కారం వేసిన ఎగ్ అయితే బాగుంటుంది, ఆమ్లెట్ కూడా బాగుంటుంది. వెజిటేరియన్స్కి అయితే పొటాటో బాగుంటుంది. పొటాటో ఫ్రై అండ్ బెండకాయ ఫ్రై రెండు చాలా బాగుంటాయి కాంబినేషన్గా. అండ్ ఉప్పు మిరపకాయలు కూడా బాగుంటాయి, ట్రై చేయండి ఒకసారి. అండ్ ఫస్ట్ ఏంటంటే కొంచెం ఆయిల్ తీసుకొని అందులో కొంచెం పసుపు వేయండి. పసుపు వేసాక ఏంటంటే ఎగ్స్ వేయండి. ఎగ్స్ని ఏంటంటే కొంచెం కడాయి కొంచెం కదిలిస్తూ ఉండండి, లేకపోతే ఏంటంటే కింద అంటుకుంటాయి ఎగ్స్. అవి కొంచెం వేగాక అందులో కొబ్బరి కారం ఉంటే వేసుకోండి, లేకపోతే కొబ్బరి పొడి కానీ విడి కారం ఉంటుంది కదా, రెండు వేసుకొని వాటిని ఒక 5 మినిట్స్ కాదులే, ఒక 2 మినిట్స్ ఉంచండి చాలు. ఎక్కువ 5 మినిట్స్ ఉంచితే కారం అనేది మాడిపోయి బ్లాక్ కలర్లో వస్తుంది. సో 2 మినిట్స్ అయితే సరిపోతుంది మనకి. ఆ 2 మినిట్స్ ఉంచాక దీన్ని కూడా సర్వింగ్ బౌల్లో వేసేసుకోండి. అండ్ పప్పుచారు ఆమ్లెట్ అయితే నా ఫేవరెట్ కాంబినేషను. కానీ ఇట్లా కారం ఎగ్ ఏంటంటే మా హస్బెండ్కి ఇష్టం, సో అందుకని ఇది చేశాను. మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ చేయండి పప్పుచారు రెసిపీ. అండ్ ఈ ఎగ్స్ అయిపోయేలోపు సాంబార్ కూడా బాయిల్ అయిపోయింది, మీరు చూడొచ్చు. రెండు అనుకుంటాం కానీ కుకింగ్ కష్టం అని చెప్పి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ½ అన్ అవర్లో అయిపోతుంది కుకింగ్ ఈజీగా. కానీ కొన్ని ఒక్కొక్క రోజు ఏంటంటే మనకి చేసుకోవడానికి బద్ధకంగా ఉంటుంది, రోజు ఏం చేస్తామని. సో అప్పుడు ఏంటంటే మనకి చాలా టైం పట్టినట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి బాగా యాక్టివ్గా ఉంటాం మనము, అప్పుడు చాలా త్వరగా అయిపోతుంది. ఇంత చిన్న పని కానీ ఇంతసేపు ఆలోచించాను చేయడానికి అనిపిస్తుంది. మీకు కూడా ఇది అలాగే ఇలా ఎవరికన్నా అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ అదిగోండి ఈరోజు నేను చేసిన పప్పుచారు, పులిహోర, ఎగ్ ఫ్రై ఎట్లా ఉందో చెప్పండి. నేను ఆఫ్టర్నూన్ ఏంటంటే బయటకు వెళ్ళాను. అండ్ ఏంటంటే ఒంగోలులో బాదం మిల్క్ ఒక ప్లేస్లో బాగుంటుంది, అదే చూపిస్తున్నాను మీకు అది ఎక్కడ అనేసి. జూడియో ఉంది కదా భాగ్యనగర్, ఆ లైన్లో ఉంటుంది. అదేంటంటే భాగ్యనగర్ 4th లైన్ ఆర్చ్ ఒకటి ఉంటుంది, దాని పక్కనే కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. నాకైతే అక్కడ ఒంగోలులో చాలా నచ్చుతుంది, అక్కడ బాగుంటుంది. ఫ్రూట్ జ్యూస్ కూడా బాగుంటుంది, బాదం ఫ్రూట్ మిక్స్ అండ్ బాదం పాలు రెండు బాగుంటాయి. ఒంగోలులో ఉన్న వాళ్ళైతే వెళ్ళకుండా ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, ట్రై చేయండి. ఈ పక్కన ఊర్లో వాళ్ళైతే ఎప్పుడైనా ఒంగోలుకి వస్తే అక్కడ ట్రై చేయండి, బాగుంటుంది. చూడండి ఎంతమంది ఉన్నారో, మేము వెళ్ళినప్పుడు అయితే ఇంకా ఉన్నారు. అదిగోండి బాదం పాలు నేనైతే తాగి ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎప్పుడైనా ఒంగోలు వస్తే ట్రై చేయండి. ఇంకా మా పిల్లలు పొద్దుగూకులు ఇంకా ఈ ఎండకి బయటకు వెళ్ళి ఏం ఆడతారు, ఇంకా పొద్దుగూకులు యూట్యూబ్ చూస్తూనే ఉన్నారు. ఇంకా మధ్యలో మా అన్న వాళ్ళ బాబు వచ్చాడు, ఇంకా వాడితో కొంచెం సేపు ఆడుకున్నారు. ఈ మధ్య ఏదో డీమార్ట్ గేమ్ అంట, డీమార్ట్ గ్రాసరీస్ వీళ్ళేంటో సేల్స్ పర్సన్స్ లాగా అవన్నీ అక్కడ ర్యాక్స్ ఉన్నవన్నీ తీసేసేసేసి అక్కడ పెట్టేసేసేసి, మా వాడైతే మెల్లో ఐడి కార్డ్ కూడా వేసుకొని వాడి మేనేజర్ అంట, అవేమో ల్యాప్టాప్స్ అంట, అవి గోడలకి పెట్టేసేసి వాళ్ళు బిల్లింగ్ చేస్తున్నారంట, రచ్చ చేసేస్తున్నారు. సరే అట్లా నేను ఆడుకోండి అని చెప్పి వదిలేసాను. ఇంకా తర్వాత ఓట్కి వెళ్ళానండి, ఓట్ వేయడానికి. ఓట్ వేసేసి వచ్చాను, అదే చూపిస్తున్నాను. ఈవినింగ్ ఏమైందంటే ఏం షాప్స్ లేవు అసలు, అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి చాలా వరకు. ఎలక్షన్ డే కదా. ఇంకొక పానీపూరి బండి కనిపించింది, అక్కడ ఎప్పుడు వెళ్తుంటాం ఫ్రీక్వెంట్గా. ఒంగోలులో గ్రంథాలయం ఉంటుంది దాని ఎదురుగా, అక్కడ కూడా బాగా అనిపిస్తుంది, నీట్గా చేస్తారు. అయితే ఏమైందంటే
పోలీస్ వాళ్ళు వచ్చారు. మీకు తెలియదా ఈరోజు పోలింగ్ డే కదా, ఎందుకు పెట్టారు, మేము వెళ్ళినప్పుడు తీసేసేయండి అని చాలా గొడవ చేశారు. ఇంకా మేము ఏంటంటే ఇంటికి తెచ్చుకొని తినేసేసాము అక్కడ తినకుండా. అండ్ నెక్స్ట్ ఇదేంటంటే మా పిల్లలు, మా హస్బెండ్, మా అన్న వాళ్ళ పిల్లలు, మా అబ్బాయి, మా హస్బెండ్ అందరూ కలిసి మూవీకి వెళ్ళారు. మా పాప ఏంటంటే గొడవ చేసింది, దానికి చెప్పకుండా స్కూల్కి తీసుకెళ్తున్నానని చెప్పి నైట్ స్కూల్ అని చెప్పెళ్ళారు. ఇంకా అది స్కూల్కి అనుకుంటుంది. నేనేంటంటే ఇంకా వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకొని మా అమ్మ వాళ్ళ ఇల్లు పక్కనే, మా ఇంటి పక్కన, ఇంకా ఊరికనే మా వదినతో కొంచెం సేపు మాట్లాడదాము అని చెప్పేసి వచ్చాను. అండ్ అదేంటంటే డ్యాన్స్ చేస్తుందంట. ఆ డ్యాన్స్ మీకు చూపించాలంట. మమ్మీ నేను మొబైల్లో రికార్డ్ చేస్తాను, నేను డ్యాన్స్ చేస్తాను, ఆ డ్యాన్స్ చూపిస్తాను యూట్యూబ్లో అందరికీ అని చెప్పి చెప్తుంది. సరే చేయమ్మా అని చెప్పి చెప్తున్నా దానికి. ఈ మధ్య డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది మా పాప. దానికి ఏంటో డ్యాన్స్ క్లాస్కి వెళ్ళక ముందు నుంచే ఇంట్రెస్ట్, డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాక ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. బాగా చేస్తుంది. దాని ఏజ్కి 3 ఇయర్సే మా పాపకి, అయినా కానీ బాగా చేస్తుంది. మీ పిల్లలు కూడా ఈ సమ్మర్లో ఎక్కడికైనా క్లాసెస్కి వెళ్తున్నారా? మా పిల్లలు అయితే డ్యాన్స్ అండ్ మ్యూజిక్ క్లాసెస్కి వెళ్తున్నారు. మా అబ్బాయి అయితే ఇంతకు ముందు నుంచే మ్యూజిక్ క్లాస్కి వెళ్తున్నాడు లేండి. మా పాపను కూడా జాయిన్ చేద్దాం అనుకుంటే అంత చిన్న పాపని జాయిన్ చేసుకోమన్నారు అప్పుడే. సో దాన్ని జాయిన్ చేయలేదు. దానికి కూడా డ్రమ్స్ వాయించాలంట, డ్రమ్స్ వాయించడం నేర్చుకోవాలంట. చెప్తుంది మమ్మీ నేను డ్రమ్స్ నేర్చుకుంటా అని. మా బాబు జాయిన్ అయినప్పుడైతే అది బాగా ఏడ్చేసింది, నేను కూడా వెళ్తానని. కానీ వాళ్ళ మ్యూజిక్ సార్ ఏంటంటే అంత చిన్నపిల్లల్ని జాయిన్ చేసుకోమండి, వాళ్ళు ఏంటంటే అంత చిన్న ఏజ్లో వాళ్ళకి ఏం అర్థం కాదు, స్ట్రెస్గా ఫీల్ అవుతారు అని చెప్పన్నారు. సో సర్లే, దానికి కూడా ఒక 2-3 ఇయర్స్ తర్వాత జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ ఇంకా ఈ సమ్మర్లో ఏంటంటే మార్నింగ్ అంతా బయటకు వెళ్ళలేరు, మార్నింగ్ అంతా ఇంకా టీవీయే చూస్తూ ఉంటారు. ఇంకా ఈవినింగ్ అయినా ఎక్కడికైనా జాయిన్ చేద్దామని ఇంకా డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేశాము. ఇంకా జాయిన్ చేసినప్పటి నుంచి రోజు మాకు పిచ్చెక్కిస్తుంది. 24 hours ఈ సాంగ్ పెట్టుకొని వేస్తానే ఉంటుంది, ఏదో ఒక సాంగ్కి డ్యాన్స్. ఫస్ట్ అంటే కొంచెం ఫస్ట్ ఒక 10 to 20 minutes బాగానే ఉంటుంది అన్నమాట. భలే వేస్తుందిలే పాప అని చెప్పి చూస్తూ ఉంటాము. ఇంకా నెక్స్ట్ ఏంటి, మేమేమైనా మాట్లాడుకుంటున్నా కానీ మమ్మల్ని మాట్లాడుకోనివ్వదు. మమ్మీ చూడు, నువ్వు నా డ్యాన్స్ చూడు, నేను ఎలా వేస్తున్నాను, ఆ సాంగ్ పెట్టు, ఈ సాంగ్ పెట్టు, ఇంకా చెప్తానే ఉంటుంది. అసలు 3 years దానికి. అబ్బో అసలు ఎన్ని మాటలు మాట్లాడుతుందో. అసలు ఆ ఏజ్లో మనం ఇన్ని మాటలు మాట్లాడామా అనిపిస్తుంది. ఎట్లా అయినా ఈ జనరేషన్ పిల్లలు అసలు ఎందుకులేండి మాటల పుట్టలు. చూడండి అసలు ఎలా తిప్పుతుందో. పుష్ప తగ్గేదేలే అని చెప్పి చెప్తుంది. లేటెస్ట్ ఏంటంటే పుష్ప సాంగ్ వచ్చింది కదా, దానికైతే తెగ వేస్తుంది పుష్ప 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 అని. ఇంకా మూవీ రాకముందే ఇలా చేస్తుందండి. రేపు మూవీ వచ్చినాక ఇంకే అన్నీ చేస్తుంది. ఇంకా మా అమ్మ వచ్చింది, భయపడదామని అక్కడి నుంచి ఉంది. మళ్ళీ స్టార్ట్ చేసింది వేయడము. వేస్తానే ఉందండి. వాళ్ళ అన్న వాళ్ళు మూవీకి వెళ్ళేసి 1 o'clock వచ్చారు. ఇంకా 1 o'clock దాకా ఇంకా వాళ్ళ కోసం ఎదురు చూస్తా పడుకొని కూడా పడుకోలేదు. ఇంకా వాళ్ళ అన్న వాళ్ళ కోసం లోపల చూసి నేను బయట వెయిట్ చేస్తానని చెప్పి వచ్చింది. అక్కడ కూడా మళ్ళీ డ్యాన్స్ స్టార్ట్ చేసింది. సేమ్ తగ్గేదేలే అస్సలు తగ్గేదేలే కాదు. ఇప్పుడు ఏంటో వీళ్ళు అసలు, అదిగోండి కుప్పి గంతులు అయితే వేస్తుంది. Thank you guys, thank you for watching. Please give a like, share and subscribe to my channel. Bye bye.